subscribe to my channel and click the bell icon for latest updates. రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. సంగారెడ్డి జిల్లాలోనే ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా చెప్పుకునే పటాన్చెరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్కు మద్దతుగా నియోజకవర్గంలోని సీనియర్ నేతలంతా ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఏం అమలు చేయబోతూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడితే అనేది నేతలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. బొల్లారం మున్సిపాలిటీలో గల్లీ గల్లీకి స్థానిక నేతలు వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలు కాటా శ్రీనివాస్ గౌడ్కు ఎందుకు ఓటేయాలనేది ప్రజలకు వివరిస్తున్నారు. మనతో పాటు కొందరు సీనియర్ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా, అదేవిధంగా బొల్లారంలో మీలాంటి సీనియర్ నేతలంతా ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. ప్రచారం స్పందన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజలు మాకు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఏ రకంగా చూసుకున్న రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, ఇండ్లు కానీ, రెగ్యులరేషన్ విషయంలో కానీ, పారిశుద్ధ్యంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, కాలుష్యం విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ప్రజలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. అవి కూడా మీరు కూడా ఇంతో అంత అక్కడ తిరుగుతారు, అందరికీ తెలుసు. ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే శూన్యం. ఏమాత్రం జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. అది దాని గురించి ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి పట్టం కట్టాలని ముందుకు వస్తున్నారు. సార్, ఈరోజు ప్రధానంగా బొల్లారం మున్సిపాలిటీ గురించి వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు, తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గట్టిగా చెప్తూ ఉన్నారు. గత పాలకులు బొల్లారాన్ని బాగా అన్యాయం చేశారు, ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే బొల్లారాన్ని మున్సిపాలిటీగా తీర్చిదిద్దాం, అనేక సమస్యలను మేము వచ్చిన తర్వాత తీర్చిదిద్దుతున్నాం అని చెప్తున్నారు. ఎలా ఉంది బొల్లారంలో పరిస్థితి? నిజంగానే అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉందా? బొల్లారం గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదు. మొత్తము ఎక్కడేసిన గొంగడి అక్కడలాగానే ఉన్నది. కానీ ఇక్కడ అభివృద్ధి చేసింది ఏమీ లేదు. మరి బొల్లారం గ్రామంలోని మంచినీళ్ళు లేక విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులకు ఒకసారి మంచినీళ్ళు దొరుకుతున్నాయి. మరి గతంలోని కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మరి ప్రతి ఇంటింటికి నల్లా ఉంటుంది, ప్రతి ఆడబిడ్డ రోడ్డుపైకి రావద్దని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు వాగ్దానం చేసిండు, మేనిఫెస్టోలో పెట్టాడు. మరి ఆయన ఏ విధంగా ఓటు అడుగుతుండు? ఆయనకు ఓటు అడిగేకే ఆయనకు అధికారం లేదని చెప్పేసి నేను టీవీ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ బొల్లారం గ్రామము మినీ ఇండియా లాంటిది. ఈ మినీ ఇండియాను మరి కాపాడుకోవాలని ఈ మున్సిపాలిటీ చేస్తే ప్రతి మున్సిపాలిటీకి 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం మున్సిపాలిటీగా అని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పటి వరకు అకౌంట్ కూడా ఓపెన్ చేసింది లేదు. పేదవాళ్ళు ఒక పర్మిషన్ కావాలన్నా కానీ, ఒక పిల్లలకి స్టూడెంట్స్ ఆ సర్టిఫికేట్ కావాలన్నా కానీ ఊర్లు తిరగవలసి వస్తుంది, మండలాలు తిరగవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని గిట్ట నమ్మితే నట్టింట ముంగినట్టుగా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ప్లాట్లు కూడా ఇచ్చాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో 1370 ప్లాట్లు ఫస్ట్ ఇంద్రమ్మ ఇళ్ళ కింద పెట్టాము. సెకండ్ విడత 800 ప్లాట్లు వచ్చినాయి. మరి దాని సొంత పేరు పెట్టుకునేసి మా పార్టీ గిట్ట గెలిచినట్టయితే రాజీవ్ గాంధీ నగర్ అని చెప్పేసి పెడతామంటని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన పేరు కేబీఆర్ కాలనీ అంటని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు పెట్టుకున్నారు. దాన్ని మేము ఎంబడి పేరు తీపిచ్చేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నాం. బొల్లారంలో బ్రహ్మాండంగా వారు ఎవరు చూసినా ఎంతో మేము కాంగ్రెస్ పార్టీకి వస్తాం, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. మనతో పాటు సీనియర్ నేత అనిల్ రెడ్డి కూడా ఉన్నారు. సార్, ఈరోజు మీరు గల్లీ గల్లీకి తిరుగుతూ ఉన్నారు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉందని చెప్తూ ఉన్నారు. ఎలా ఉంది? మొదటగా కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎందుకు ఓటేయాలంటే ఈ నియోజకవర్గ ప్రజలు, బొల్లారం మున్సిపాలిటీ ప్రజలు మీరేం చెప్తారు? ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బొల్లారం మున్సిపాలిటీ విషయానికి వస్తే గత 30 సంవత్సరాల నుంచి నేటి వరకు ఈ ఊర్లో సీసీ రోడ్లు వేసిన, ట్యాంకులు కట్టిన, ఓహెచ్ఆర్ ట్యాంకులు కానీ, వాటర్ సంపులు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, అంగన్వాడీ బంగ్లాలు కానీ, మోడల్ స్కూల్ కానీ, జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కానీ, ప్రైమరీ స్కూల్ కానీ, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు తాగడానికి రోజుకు 16 లక్షల లీటర్ల మంజీరా వాటర్ కానీ, ఇల్లు లేని వాళ్లకు
అందరికీ పేదవాళ్ళందరికీ మొదటి విడతలో కొన్ని, రెండో విడతలో ఒక 400, మూడో విడతలో 1070, ఇలా ఒక 2000 మందికి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు తొలగించింది. ఇప్పుడు మరి డ్వాక్రా సంఘాలకు వాళ్ళకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిగా వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని తొలగించి వాళ్ళపైన పెత్తనం చేసి రాజకీయంగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఈరోజు ఆ సంఘాలను కూడా సవ్యంగా నడుచుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా బొల్లారం మున్సిపాలిటీలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. గత 30 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఇక్కడ ఎంపీటీసీ గెలిచినా, వార్డు మెంబర్ గెలిచినా, సర్పంచ్ గెలిచినా, జెడ్పీటీసీ గెలిచినా, ఎవరు గెలిచినా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ గెలవలేదని ఇప్పటి నేను ఈ టీవీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. అయితే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 2001లో ఆవిర్భవిస్తే ఈ రోజుకి 2018, 18 సంవత్సరాలల్లా ఒక్కనాడన్నా ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల కూడా ఒక్క టీఆర్ఎస్ వార్డు మెంబర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే సర్పంచ్ కానీ, ఉప సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఏ ఒక్కటి దానికి కూడా ఇప్పటి వరకు టీఆర్ఎస్ గెలవలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అభివృద్ధి చేసిన పెరిగినటువంటి ఈ పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయినా అది కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఇంకొకరు చేయలేరు. ముఖ్యంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఎందుకు ఓటేయాలి అంటే 4.5 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఇప్పటి వరకు పరిపూర్ణంగా పూర్తి చేయనటువంటి పరిస్థితి. అసంపూర్తిగా ప్రజలందరూ సబ్బండ వర్గాలు ఈరోజు ప్రజలంతా ఏకమై మాకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, మా దళితులకు రిజర్వేషన్లు రాలేవు, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు రాలేవు, గిరిజనులకు రిజర్వేషన్లు రాలేవు, అదేవిధంగా దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు. ఒక్కటి కాదు, ఎన్నో చెప్పిన ఏ ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు బొల్లారం మున్సిపాలిటీలో మాత్రం ఎక్కడా కూడా అమలు చేసినటువంటి సందర్భం లేదు. షాదీ ముబారక్ అట్లనే పోయింది, కళ్యాణ లక్ష్మి అట్లనే పోయింది. కాబట్టి ఈ ఏ ఒక్క పథకం కూడా ఆయన మరి అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఈరోజు మళ్ళొక్కసారి మాకు రేషన్ బియ్యం సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలంటున్నారు. మళ్ళొక్కసారి ఆరోగ్యశ్రీ కార్డు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలంటున్నారు. మాకందరికీ మరి గ్యాస్ సిలిండర్లు ఈరోజు ధరలు పెరిగిపోయినాయి, ఉచితంగా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలంటున్నారు. పేదవాళ్ళు కరెంటు బిల్లు కట్టలేక కాల్చినటువంటి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తా అంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కూడా ఉచితంగా వస్తుంది. కాబట్టి అందుకే కాంగ్రెస్ రావాలంటున్నారు. అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు 1 లక్ష రూపాయలు గ్రాంట్ ఇచ్చి వాళ్ళని తమ సొంత కాళ్ళపైన మహిళలందరినీ నిలబెట్టుతున్నారు. కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీ రావాలంటున్నాడు. వడ్డీ లేకుండా 10 లక్షల వరకు రుణాలు ఇచ్చి వాటికి వడ్డీ కట్టి అసలు మాత్రం మీరు కట్టుకోండి, సంవత్సరం దాకా టైం ఇస్తా అని చెప్పినందుకు అందుకే కాంగ్రెస్ పార్టీ రావాలని మహిళలు కోరుకుంటున్నారు. నిరుద్యోగులుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరు మీద తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యనందుకు ఉద్యోగులందరికీ ఎవరెవరికైతే ఉద్యోగాలు రాలేవో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క అన్నకు, అక్కకు, చెల్లెకి నిరుద్యోగ భృతి 3000 రూపాయలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావాలంటున్నారు. ఒక్కటి కాదు, సబ్బండ వర్గాలకు, అన్ని సమాజంలో ఉన్నటువంటి సకల కులాలకు, మతాలకు అన్నిటికీ మేలు జరిగేటటువంటి, చేసి చూపించినటువంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళొక్కసారి మాకు న్యాయం జరుగుతుందని ప్రజల్లో నుంచి ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తున్నది. ఖచ్చితంగా 11 తారీఖున వచ్చేటటువంటి రిజల్టులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ప్రజా కూటమిలో ఉన్నటువంటి అందరి మద్దతుతో ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రజా కూటమి ముఖ్యమంత్రిగా ఏర్పడతాడు. మేము చెప్పినటువంటి ప్రతి ఒక్క పని మేనిఫెస్టో ద్వారా ప్రజలకు 5 సంవత్సరాల కాల వ్యవధిలో మాకు ఇచ్చినటువంటి సమయంలో సంపూర్ణంగా కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పండుకోకుండా సెక్రటేరియట్ నుంచి పరిపాలన చేసి ఇవన్నీ ప్రజలకు అందించే విధంగా మా ప్రజాకూటమి, మా ప్రభుత్వం వస్తుంది, రాబోతుంది, చేస్తుంది. అనిల్ రెడ్డి గారు, మీరు
ఎన్నో సంక్షేమ పథకాల గురించి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ ఒకటే చెప్తూ ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఒకటే చెప్తున్నారు. రేపు గనక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలందరూ జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనుక్కోవాలని చెప్పి. నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా? ఏం జరగబోతుంది ప్రజాకూటమి అధికారంలోకి వస్తే? వాళ్ళే అంటారండి, 60 ఏళ్ళ పరిపాలన ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కాబట్టి మనకు విద్యుత్ లేదు, ఈరోజు మనం అందరం చీకటికి వెళ్ళిపోయినామని చెప్పి అంటున్నటువంటి ఈ ప్రతిపక్ష కేసీఆర్ కబంధ హస్తాల కింద నలిగిపోతున్న అమాయక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు తప్పుడు కూతలు కూస్తున్నారు ప్రజల్లోకి వచ్చి. ఒకవేళ 60 ఏళ్ళల్లో మేము విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది లేకుండా ఇవ్వలేకపోతే ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క పవర్ ప్లాంట్ అయినా ఈరోజు వరకు నువ్వు కట్టినవా? నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని, కేసీఆర్ చెంచాలను నేను ఒకటే ఒక మాట అడుగుతున్నా. ఏమని? ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలు పరిపాలించి ఒక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నువ్వు నిర్మించినవా? మరి నిర్మించకపోతే, ఒక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించకపోతే నీకు విద్యుత్ ఏడికేళ్ళు వచ్చింది? మా ఇందిరమ్మ తెచ్చింది, మా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కాంగ్రెస్ పరిపాలనలో పెట్టినటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నుంచి వచ్చినటువంటి విద్యుత్తునే నువ్వు మాకు తెచ్చిచ్చినావు. అంటే రేపటి రోజున మేము అంధకారంలో కాదు, బ్రహ్మాండమైనటువంటి బంగారు భవిష్యత్తు వచ్చేటటువంటి వెలుగులోకి తీసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని, రాష్ట్రాన్ని. ఫైనల్గా ఈరోజు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద ఎత్తున సుమారు 50,000 మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి ఈ బొల్లారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలతో సహా నియోజకవర్గ నేతలంతా చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది మరి రిజల్ట్? కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎంత వచ్చే అవకాశం ఉంది? గూడెం మహిపాల్ రెడ్డికి 50,000 పైచిలకు మెజారిటీ వస్తుందంటున్నారు. ఏం చెప్తారు మరి మీరు? పటాన్చేరు నియోజకవర్గంలో 2,81,070 ఓట్లు ఉన్నాయండి. బాగా పోలైనా ఎంతైనా ఏమైనా కాంగ్రెస్ ప్రజాకూటమికి సంబంధించి కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి 1,50,000 పైచిలకు ఓట్లు ఈరోజు ప్రజలందరూ కూడా ఏకముక్త కంఠంతో ఈరోజు అందరూ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక యువకుడు ఎమ్మెల్యే కావాలి, ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలని అని ఆశిస్తున్నారు అందరూ. నాకు తెలిసినంత వరకు డిపాజిట్లు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు గూడెం మహిపాల్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా 11వ తారీఖున 60,000 నుంచి 80,000 మెజారిటీ, నేను చెప్పేది ఓట్లు కాదు, కాంగ్రెస్ ప్రజాకూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, జనసమితి మా పొత్తులో వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రజాకూటమి అభ్యర్థికి 60,000 నుంచి 80,000 మెజార్టీతోటి ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఒక సంచలనంగా ఈ పటాన్చేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బొల్లారం సీనియర్ నేతలు ఒకటే చెప్తున్నారు, కూటమి నేతలు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఆ మార్పు కాటా శ్రీనివాస్ గౌడ్తోనే సాధ్యం. ఒక యువ నేతను అసెంబ్లీకి పంపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి మహాకూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో గోపీకృష్ణ, T1 న్యూస్, బొల్లారం నుంచి.